ఈరోజు క్లాస్లో మనం మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్స్ గురించి నేర్చుకుందాం. గణిత శాస్త్ర పాఠ్యపుస్తకం. యాక్చువల్లీ టెక్స్ట్ బుక్ అనేది మనం దేన్ని చెప్పుకుంటామంటే జనరల్గా ఒక సబ్జెక్ట్ బోధించడం కోసం మనకి ఆ క్లాస్కి ఏదైతే అసైన్ చేయబడిందో ఆ ఇవ్వబడినటువంటి మెటీరియల్ని మనం టెక్స్ట్ బుక్గా చెప్పడం జరుగుతుంది. సో ఈ టెక్స్ట్ బుక్ అనేది మనం ఏ విధంగా ఫ్రేమ్ అయింది ఏంటి అనేది కానీ గమనించుకున్నట్లయితే ఫస్ట్ స్టాండర్డ్ నుంచి 10th స్టాండర్డ్ వరకు విద్యార్థి ఏ క్లాసెస్లో ఏ టాపిక్స్ ఏ సబ్జెక్ట్స్లో ఎంతవరకు నేర్చుకోవాలి అనేదాన్ని ఫ్రేమ్ చేసిన తర్వాత ఆ ఫ్రేమ్ చేసిన కరికులం ఆధారంగా ఆయా క్లాసెస్కి ఆయా సబ్జెక్ట్స్ బోధించడం కోసం తయారు చేయబడ్డటువంటి కంటెంట్ మెటీరియల్ని మనం టెక్స్ట్ బుక్గా చెప్పొచ్చు అన్నమాట. సో అంటే టెక్స్ట్ బుక్ని మనం ఎలా చెప్పొచ్చు, ఇది ఒక అకాడమిక్ యాక్టివిటీలో చెప్పబడినటువంటి సిలబస్ని అప్లై చేయడానికి ఉపయోగించేటువంటి వన్ ఆఫ్ ద మెయిన్ టూల్గా మనం చెప్పుకోవచ్చు. అంటే టెక్స్ట్ బుక్లో జస్ట్ ఏముంటాయి అనేటప్పటికి ఆ కంటెంట్ ఒకటేనా అంటే అదొక్కటే కాదు, వాటికి సంబంధించిన కంటెంట్తో పాటుగా మన అనేక అంశాలు అందులో ఇంక్లూడ్ అయి ఉంటాయి అన్నమాట. సో దాన్ని బేస్ చేసుకుని గమనించినప్పుడు మిగిలిన బుక్స్ కంటే కూడా టెక్స్ట్ బుక్ని మనం డిఫరెంట్గానే చెప్పవచ్చు. సో ఈ విధంగా ఉండేటువంటి టెక్స్ట్ బుక్ అనేదాన్ని ఇప్పుడు చెప్పుకున్న దాని ప్రకారం జస్ట్ ఇది ఒక ఇన్ఫర్మేషన్ అందించేటటువంటి జనరల్ బుక్ మాత్రమే కాకుండా అది స్టూడెంట్స్కి సంబంధించి సరైనటువంటి టీచింగ్ లెర్నింగ్ యాక్టివిటీస్ని అందించేటటువంటి వన్ ఆఫ్ ద మెయిన్ టూల్గా మనం ఈ టెక్స్ట్ బుక్ని చెప్పుకోవచ్చు. అంటే దీని యొక్క ఉపయోగాలు లేదా ఆవశ్యకత, ఇంపార్టెన్స్ ఆర్ యూజెస్ రెండిట్లో ఏ విధంగా మనం అనుకోవచ్చు. ఆ ప్రకారం టెక్స్ట్ బుక్ ఎక్కడెక్కడ ఎలా ఉపయోగపడుతుంది అనేది కానీ మనం చూసుకుంటే ఇది ఫస్ట్ బోధన అభ్యసన కార్యక్రమంలో ఫస్ట్ టూల్గా మనం చెప్పొచ్చు. అంటే టీచర్కి ఒక సబ్జెక్టుకు సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్లాస్కి ఏ సబ్జెక్ట్ చెప్పాలో మీకు ఐడియా ఉంది, ఓకే, ఎలా ఏమేమి టాపిక్స్ చెప్పాలో సబ్జెక్ట్కి సంబంధించి అన్నప్పుడు జస్ట్ మీ దగ్గర ఏ బుక్ లేదు కానీ ఏ సిలబస్ చెప్పాలో ఐడియా ఉంది. అప్పుడు ఆటోమేటిక్గా మీకు ఈ టాపిక్స్ చెప్పాలి దీన్ని బట్టి చెప్పేయండి అని ఆ సిలబస్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రం ఇచ్చారనుకోండి, మీరు వెళ్ళి ఎంతవరకు చెప్తారు, అందులో ఎక్కడ వరకు స్టూడెంట్స్కి చెప్పాలి అనేది మీకు ఐడియా ఉండదు. అదే టెక్స్ట్ బుక్ ఉందనుకోండి, ఆటోమేటిక్గా సిలబస్ ఆధారంగా ఎంతవరకు చెప్తే సరిపోతుంది అంటే ఏ క్లాస్ విద్యార్థికి ఎంత లెవెల్ వరకు చెప్పాలో టాపిక్ అంతవరకునే అందులో పొందుపరచబడి ఉంటాయి. కాబట్టి టీచర్కి టెక్స్ట్ బుక్ అనేది టీచింగ్లో చక్కగా ఉపయోగపడుతుంది విద్యార్థుల్ని దృష్టిలో పెట్టుకుని బోధించడానికి. అలాగే వాటి ఆధారంగా టాపిక్ యొక్క నాలెడ్జ్ ఎలా ఉంది, అక్కడ యాక్టివిటీ బేస్డ్ ఫామ్లో మనం టీచింగ్ మెథడ్ని యూజ్ చేయాలా, లేకపోతే నెక్స్ట్ ఎనాలిసిస్ ఫామ్లో మనం టీచింగ్ మెథడ్ని యూజ్ చేసుకో ఆ టాపిక్ చెప్పాలా, లేదా ఇండక్టివ్ డిడక్టివ్ మెథడ్లో చెప్పాలా, లేదా జస్ట్ లెక్చర్ డెమాన్స్ట్రేషన్ మెథడ్ చెప్తే సరిపోతుందా, లేదా జస్ట్ ఇంట్రడక్షన్ కథ రూపంలో చెప్తే అంటే ఇక్కడ హిస్టారికల్ మెథడ్ని కానీ యూజ్ చేసుకుంటే సరిపోతుందా. ఇలాగా మనకి అనువైనటువంటి టీచింగ్ మెథడ్ని సెలెక్ట్ చేసుకోవడానికి అక్కడ టెక్స్ట్ బుక్లో ఉండే కంటెంట్ నేచర్ అనేది మనం తెలుసుకోవడానికి టీచర్కి టెక్స్ట్ బుక్ బాగా ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. అంతేకాకుండా స్టూడెంట్స్కి కూడా గమనించుకున్నట్లయితే ఈ టెక్స్ట్ బుక్ అనేది టీచర్ వన్స్ లెసన్ చెప్పిన తరువాత అది ఒకసారి వెంటనే టెక్స్ట్ బుక్లో వాళ్ళు కానీ అదే లెసన్ని ఒకసారి వెంటనే చదివితే అది వాళ్ళకి చాలా బాగా గుర్తుండిపోతుంది అనమాట. అంటే అది వాళ్ళకి రిఫరెన్స్గా యూజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఒకవేళ ఏ కారణం వల్లైనా సరే స్టూడెంట్ టీచర్ చెప్పినటువంటి లెసన్ని వినలేనట్లయితే అది వాళ్ళు అర్థం చేసుకునే స్థాయిలోనే మ్యాక్సిమం టెక్స్ట్ బుక్ అనేది రాయబడి ఉంటుంది. కాబట్టి
వాళ్ళు మిస్ అయినటువంటి టాపిక్స్ని ఒకసారి చూసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అలాగే కొన్ని టాపిక్స్ డౌట్స్ క్లారిఫికేషన్స్కి, అంటే కొంతమంది టీచర్ లెసన్ చెప్పినప్పుడు వచ్చినటువంటి డౌట్స్ అన్నీ అడగలేరు, అందరినీ ధైర్యం చేసి ముందుకు రాలేరు. అంటే అది వాళ్ళ ప్రవర్తనను బట్టి ఉంటుంది. కొంతమంది ధైర్యంగా వాళ్ళకున్న డౌట్స్ క్లారిఫికేషన్కి డౌట్స్ అడుగుతూ ఉంటే టీచర్ని అడిగి క్లారిఫై చేసుకుంటే, కొంతమంది అడిగితే ఏమనుకుంటారో, నాకేం రాదని ఏమన్నా అంటారేమో అనేటువంటి భయంతో కొంతమంది అడగకుండా ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఒకసారి టీచర్ చెప్పినటువంటి టాపిక్స్ డౌట్స్ ఏదైతే డౌట్ ఉందో ఆ టాపిక్స్కి సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్ను ఒకసారి రిఫర్ చేయడం ద్వారా వాళ్ళ డౌట్స్ని క్లారిఫై చేసుకునే ఛాన్స్ అనేది కూడా ఉంటుందని చెప్పొచ్చు. అలాగే వాళ్ళు ఏదైతే నేర్చుకుంటున్నారో ఆ నేర్చుకున్న పాఠ్యాంశానికి సంబంధించి కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్కి వీలుగా ఎలాంటి అసైన్మెంట్స్ రిఫరెన్సెస్ని వాళ్ళు తెలుసుకోవాల్సి ఉంటుంది, ఎక్కడి నుంచి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు అనేటటువంటిది కూడా టెక్స్ట్లో ఉండేటువంటి ఇన్ఫర్మేషన్స్ ఆధారంగా స్టూడెంట్స్ తెలుసుకునే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మనం టెక్స్ట్ బుక్ యొక్క ఇంపార్టెన్స్ని చూసుకున్నట్లయితే ఎలా చెప్పచ్చు, ఇది ప్రత్యేకించి కంపల్సరీ టీచర్కి అలాగే స్టూడెంట్కి ఇద్దరికీ కూడా ఇంపార్టెంట్ టూల్గా చెప్పవచ్చు. అలాగే సెకండ్ వన్, మనకి టీచర్కి తగినటువంటి బోధన అభ్యసన పద్ధతుల్ని సెలెక్ట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. స్టూడెంట్కి ఎంతవరకు లెసన్ బోధించాలో అంతవరకే బోధించేలాగా టీచర్కి టెక్స్ట్ బుక్ అనేది వన్ ఆఫ్ ద గైడ్గా యూజ్ అవుతుంది. అంతేకాకుండా టెక్స్ట్ బుక్లో ఉండేటువంటి కంటెంట్స్ ఆధారంగా ఎలాంటి టీఎల్ఎమ్స్ యూజ్ చేయాలి అనేది కూడా ముందుగానే ప్రిపరేషన్ చేసుకోవడానికి టీచర్కి టెక్స్ట్ బుక్ ఉపయోగపడుతుంది. అలాగే ఒక కోర్సుకి సంబంధించి ఏ టాపిక్స్ ఎంతవరకు ఉంటాయో వాటన్నింటినీ ఒకచోట అందింపబడుతుంది కాబట్టి ఎక్కువ ఇన్ఫర్మేషన్ని తక్కువ టైంలో తెలుసుకోవడానికి వీలుగా, అది తక్కువ ఖర్చుతోటి తెలుసుకునేటువంటి ఛాన్స్ అనేది టెక్స్ట్ బుక్ ద్వారా విద్యార్థికి అందించబడుతుంది. అలాగే రివిజన్కి టెక్స్ట్ బుక్ అనేది బాగా ఉపయోగపడుతుంది. రీడింగ్ స్కిల్ అనేది టెక్స్ట్ బుక్ని చదవటం ద్వారా విద్యార్థుల్లో రీడింగ్ స్కిల్స్ అనేవి అలవడతాయి. ఈ విధంగా మనం టెక్స్ట్ బుక్ సంబంధించినటువంటి ఇంపార్టెన్స్ లేదా మనం దాని యొక్క ఉపయోగాలను మనం చెప్పుకోవచ్చు. అయితే ఎలాంటి క్వాలిటీస్ ఉంటే ఆ టెక్స్ట్ బుక్ని మనం గుడ్ టెక్స్ట్ బుక్గా చెప్పొచ్చు. అది మ్యాథ్స్ కావచ్చు, సైన్స్ కావచ్చు, సోషల్ కావచ్చు, లేదా లాంగ్వేజ్ టెక్స్ట్ బుక్స్, తెలుగు, ఇంగ్లీష్, ఎయిదర్ హిందీ, ఇవేమైనా కావచ్చు. ఏమేమి అంశాలు ఉండాలి అంటే పర్టికులర్గా మనం గమనించాల్సింది ఫస్ట్ వన్, కంటెంట్, విషయము. ఏంటి కంటెంట్ అంటే టెక్స్ట్ బుక్లో ఉండేటటువంటి కంటెంట్ స్టూడెంట్ యొక్క స్థాయికి తగ్గట్లుగా ఉండాలి. అంటే ఫస్ట్ స్టాండర్డ్ స్టూడెంట్ అనేటప్పటికీ పెద్ద పెద్ద పేరాలు ఇస్తే వాళ్ళు చదవలేరు. అలాగే 10th క్లాస్కి వచ్చిన తర్వాత చిన్న చిన్న పదాలు ఇస్తే అది వాళ్ళకి చాలా 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 తక్కువ స్థాయి ఇచ్చినట్టు అనమాట. సో స్టూడెంట్లో ఉండేటటువంటి స్కిల్స్ ఆధారంగా వయసుని బట్టి అలాగే వాళ్ళ యొక్క మానసిక స్థాయిని బట్టి స్టూడెంట్స్కి కంటెంట్ అనేది టెక్స్ట్ బుక్లోది అందివ్వబడాలి. అలాగే ఇచ్చేటటువంటి కంటెంట్ మనకి గమనించుకున్నట్లయితే కరికులం బేస్డ్గానే ఉండాలి. ఏ క్లాసెస్ స్టూడెంట్కి ఎంతెంత కంటెంట్ ఏమేమి ఇవ్వాలో అంతవరకు మాత్రమే ఇవ్వబడాలి. అలాగే అందులో ఉండేటువంటి ఆ కంటెంట్స్ కూడా ఎక్కడికక్కడ టాపిక్స్, సబ్ టాపిక్స్గా డివైడ్ చేయబడి వాటికంటూ సరైనటువంటి హెడ్డింగ్స్ అనేవి పెట్టబడి ఉండాలి. అంతేకాకుండా ఒక టెక్స్ట్ బుక్ మనం గమనించుకున్నప్పుడు స్టార్టింగ్లో ఉండేటువంటి లెసన్స్ అనేవి స్టూడెంట్కి ఈజీగా అర్థమయ్యేలా ఉంటూ లెసన్స్ వెళ్ళే కొలది వాటిలో ఉండేటటువంటి కాంప్లెక్సిటీ అంటే ఈజీ టు డిఫికల్టీ లెవెల్ అనేటువంటి ప్రిన్సిపల్ని ఆధారంగా చేసుకుని టెక్స్ట్ బుక్లో ఉండేటువంటి లెసన్స్ అనేవి ఉండాలి. అలాగే ఏ లెసన్ కాలెసనే మళ్ళీ మనం గమనించినప్పుడు స్టార్టింగ్ ఇంట్రడక్షన్ అనేది మనం చూస్తే ఆ లెసన్ వైపుకి విద్యార్థి మోటివేట్ అయ్యే విధంగా
ప్రీవియస్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ టాపిక్ని ఒకసారి రివైజ్ చేయటం ద్వారా కానీ, లేదా స్టూడెంట్కి ఆ లెసన్కి రిలేటెడ్గా తనకి డైలీ లైఫ్లో తెలిసినటువంటి ఎగ్జాంపుల్స్ని మనం అక్కడ మెన్షన్ చేయటం ద్వారా కానీ స్టూడెంట్ని లెసన్లో ఉండేటటువంటి అన్నోన్ టాపిక్స్ వైపుకి తీసుకువెళ్ళేలాగా అక్కడ ఇంట్రడక్షన్స్ అనేవి ఉండాలి. అంతేకాకుండా ఆ కంటెంట్కి సంబంధించినటువంటి టాపిక్ స్టూడెంట్స్కి అర్థమయ్యే క్రమంలో ఇంపార్టెంట్ ఫార్ములాస్ కానీ, కీవర్డ్స్ కానీ, టెర్మినాలజీ, వొకాబులరీ ఏమైతే ఉంటాయో వీటన్నింటి గురించి కూడా కంపల్సరీ టెక్స్ట్ బుక్లో ఆ లెసన్ చివర కానీ, లేదా మొత్తం అన్ని లెసన్స్ కంప్లీట్ అయిన తర్వాత గ్లోసరీ రూపంలో టెక్స్ట్ బుక్ చివరిలో కానీ కంపల్సరీ పొందుపరచబడి ఉండాల్సి ఉంటుంది. అంతేకాకుండా స్టూడెంట్ వెరీ పర్టికులర్గా మనం మ్యాథ్స్ సంబంధించి టెక్స్ట్ బుక్స్ చూసుకున్నప్పుడు స్టూడెంట్కి సంబంధించి ఆ ప్రాబ్లమ్స్ అనేవి చేయటానికి వీలుగా ముందు ఇలిస్ట్రేషన్స్ అనేవి ఇవ్వాల్సి ఉంటుంది. ఆ ఎగ్జాంపుల్స్ ఆధారంగా స్టూడెంట్స్ వేటినైతే ఇండక్టివ్ మెథడ్లో నేర్చుకోవడం జరుగుతుందో ఆ కంటెంట్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ మరింత ఎక్కువగా ఉండడం కోసం వాళ్ళకి ఎక్సర్సైజెస్ అనేవి నెంబర్ ఆఫ్ ఎక్సర్సైజెస్ కంపల్సరీ ఇవ్వాలి. అంతేకాకుండా అది ఏ సబ్జెక్ట్ సంబంధించిన టెక్స్ట్ బుక్ అయినా సరే విద్యార్థులు మన క్లాస్ రూమ్లో 3 types ఆఫ్ స్టూడెంట్స్ అని ఇంతకుముందు క్లాసెస్లో కూడా చెప్పుకున్నాం. యావరేజ్, అబోవ్ యావరేజ్, బిలో యావరేజ్. సో 3 types ఆఫ్ స్టూడెంట్స్కి కూడా ఫేవరబుల్గా మనకి టెక్స్ట్ బుక్ అనేది ఉండాలన్నమాట. ఈ విధంగా టెక్స్ట్ బుక్లో ఉండే కంటెంట్ అనేది ఉండేలా మనం చూసుకోవాలి. అండ్ సెకండ్ పాయింట్ కానీ మనం చూసుకున్నట్లయితే ప్రజెంటేషన్. ఏం ప్రజెంటేషన్ అంటే ఇక్కడ కంటెంట్ ప్రజెంటేషన్, పాఠ్యాంశాల్ని సమర్పించే విధానము. అంటే ఎలా ఉండాలి అంటే టెక్స్ట్ బుక్లో ఉండేటువంటి కంటెంట్ అనేది స్టూడెంట్స్కి మొత్తం స్టూడెంట్స్ అందరికీ కూడా చాలా ఈజీగా అర్థమయ్యేటువంటి సింపుల్ లాంగ్వేజ్ ఉండాలి. ఏదైనా ఇంగ్లీష్ మీడియం ఆర్ తెలుగు మీడియం. తెలుగులో కూడా పిల్లలకు అర్థం కాని పదాలు కొన్ని ఉంటాయి. మనం ఇప్పుడు ఎక్కువగా ఉపయోగించినటువంటివి ఏవైనా ఉంటే అది వాళ్ళకి కొత్తగా ఉంటాయి. కాబట్టి టెక్స్ట్ బుక్లో ఒక కంటెంట్కి సంబంధించి టాపిక్ లెసన్ ఏదైనా ఉంది అన్నప్పుడు అది తెలుగు కావచ్చు, హిందీ కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, పిల్లలు చాలా సులువుగా అర్థం చేసుకునేలాగా అక్కడ లాంగ్వేజ్ అనేది ఉండాలి. అంతేకాకుండా అక్కడ వర్డ్స్ కూడా ఎలా ఉండాలి, సెంటెన్సెస్ అనేవి మనం చూసుకుంటే ఒక 3-4 లైన్స్ కంటిన్యూస్ సెంటెన్సెస్ టైప్లో కాకుండా 1 line సెంటెన్సెస్ అలా, అంటే ఎక్కడికక్కడ చిన్న చిన్న సెంటెన్సెస్ ఫార్మేషన్స్ ఉంటే పిల్లలు చదవడానికి కూడా ఎక్కువగా ఇష్టపడతారనమాట. అంతేకాకుండా ఆ టెక్స్ట్ బుక్లో ఇచ్చేటటువంటి ఇంపార్టెంట్ వొకాబులరీ, ఇందాక మనం చెప్పుకున్నట్లుగా డెఫినిషన్స్ కావచ్చు, ఫార్ములాస్ కావచ్చు, లేదా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ కావచ్చు, ఇలాంటి వాటి గురించి చెప్పేటప్పుడు వాటిని ఎక్కువ కొంచెం స్టూడెంట్స్కి అది చాలా ఇంపార్టెంట్ అని తెలిసే విధంగా బాక్సెస్లో కానీ, లేదా అది సెపరేట్ కలర్స్ని యూస్ చేస్తూ కానీ ఫాంట్ స్టూడెంట్స్కి తెలిపేలా టెక్స్ట్ బుక్లో ఉండాలన్నమాట. అంతేకాకుండా భాషాపరమైనటువంటి అంటే సింపుల్ లాంగ్వేజ్ యూస్ చేసే క్రమంలో ఎక్కడా కూడా స్పెల్లింగ్ మిస్టేక్స్ అనేవి తెలుగులో కానీ లేదా ఇంగ్లీష్లో కానీ ఎక్కడైనా సరే స్పెల్లింగ్ మిస్టేక్స్ అనేవి లేకుండా కంపల్సరీ కంటెంట్ అనేది ప్రజెంట్ చేయబడి ఉండాలి. అంతేకాకుండా ప్రజెంటేషన్ అనేది మనం ఇందాక చెప్పుకున్నట్టుగా నోన్ టు అన్నోన్, ఈజీ టు డిఫికల్ట్, సింపుల్ టు కాంప్లెక్స్ అనేటటువంటి ప్రిన్సిపల్స్ని యూజ్ చేసుకుంటూ టాపిక్స్ అనేవి లెసన్స్లో పెట్టాల్సి ఉంటుంది. అలాగే ఒక లెసన్కి సంబంధించినటువంటి అనేక సబ్ టాపిక్స్ ఏమైతే ఉంటాయో అవి ఒకదానికొకటి ఇంటర్ రిలేటెడ్గా ఉండాలి. ఒకదానికొకటి సంబంధం కలిగి ఉండేలాగా మనం ఆ టాపిక్స్ని పొందుపరిచేలా చూసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆ లాంగ్వేజ్ సింపుల్ లాంగ్వేజ్ అన్నామని ఇంకా అదే లాంగ్వేజ్ మొత్తం 10th వచ్చే వరకు యూజ్ చేయక్కర్లా.
కొంత విద్యార్థి స్థాయి పెరిగే కొద్దీ, వయసు పెరిగే కొద్దీ కూడా తను సైకలాజికల్గా, ఫిజికల్గా కూడా ఎదుగుదల ఉంటుంది. సో తను కొన్ని పదాలని నెమ్మదిగా నేర్చుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి కాంప్లెక్స్ వర్డ్స్ని కూడా స్టూడెంట్స్ యొక్క స్థాయిని ఆధారంగా ఆ లాంగ్వేజ్ సంబంధించి డిఫికల్టీ లెవెల్ కూడా మార్చవచ్చు. అంతేకాకుండా అక్కడ చెప్పేటువంటి కంటెంట్ డైలీ లైఫ్లో ఉండేటటువంటి సిచ్యువేషన్స్ని, ఇల్లస్ట్రేషన్స్ని కూడా ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తూ మనకి ఆ లెసన్స్ అనేవి చెప్తూ ఉండాలి. అలాగే వీటికి సంబంధించినటువంటి వొకాబులరీకి సరైనటువంటి మీనింగ్స్ ఏమైనా ఉన్నట్లయితే సింపుల్ వర్డ్స్లో వాటిని కూడా కంపల్సరీ టెక్స్ట్ బుక్లో పొందుపరచాలి. ఒక కంటెంట్ నేర్చుకున్న తర్వాత దానికి సంబంధించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కోసం స్టూడెంట్స్ తెలుసుకోవడానికి వీలుగా రెఫరెన్స్ బుక్స్ గురించి కూడా టెక్స్ట్ బుక్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అంతేకాకుండా స్టూడెంట్స్లో ఉండేటటువంటి లాజికల్ థింకింగ్ పవర్ అనేది పెంచడానికి వీలుగా, కాన్సెప్ట్ ఎంతవరకు అర్థమైందో తెలుసుకోవడానికి వీలుగా డూ దిస్, ట్రై దిస్, థింక్ అండ్ డిస్కస్, చేసి చూడండి, ప్రయత్నించండి, ఆలోచించండి, చర్చించండి, ఇలాంటి టాపిక్స్ పేరుతోటి స్టూడెంట్స్కి ఆ ఇన్ఫర్మేషన్ మరింత బాగా ఆ కాన్సెప్ట్ అనేది తెలుసుకోవడానికి వీలుగా ప్రజెంటేషన్ అనేది ఉండాలి. ఇలా మనకి కాన్సెప్ట్స్ అనేవి మనం ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట టెక్స్ట్ బుక్లో. అండ్ నెక్స్ట్ పాయింట్ కానీ చూసుకుంటే పాఠ్య గ్రంథం తయారీ, ప్రిపరేషన్ ఆఫ్ టెక్స్ట్ బుక్. అంటే టెక్స్ట్ బుక్ తయారు చేయడంలో ఇంకేంటి, ఆల్రెడీ కంటెంట్ ఏమి ఉండాలని చెప్పుకున్నాం, ఎలా ఉండాలని చెప్పుకున్నాం, ఇంకా చెప్పుకోవాలా అంటే కనుక అక్కడ మెయిన్ టెక్స్ట్ బుక్లో కంటెంట్ ఎంత విద్యార్థులకు అనుకూలంగా ఉండాలని చెప్పుకుంటున్నామో అదేవిధంగా టెక్స్ట్ బుక్ చూడటానికి చక్కగా ఉండాలి. అలాగే ఆ టెక్స్ట్ బుక్ కొనుక్కునే విధంగా, అంటే టెక్స్ట్ బుక్ యొక్క కాస్ట్, ప్రైస్ అనేది విద్యార్థులు కొనుక్కోవడానికి వీలుగా అందరికీ అందుబాటులో ఉండాలి. ఆ టెక్స్ట్ బుక్ కూడా చక్కగా అందంగా, ఆకర్షణీయంగా ఉండాలి. అంటే కవర్ పేజీ చూడగానే ఆ టెక్స్ట్ బుక్లో ఉండే థీమ్స్ ఏంటనేది స్టూడెంట్ అర్థం చేసుకునేలాగా ఉండాలి. అంతేకాకుండా లోపల కూడా తయారు చేసేటటువంటి టెక్స్ట్ బుక్లో ఉండేటటువంటి పేపర్స్ ఏవైతే ఉన్నాయో అవి క్వాలిటీ ఉండేటటువంటి పేపర్ని మనం యూజ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అంటే అందులో ఉండేటటువంటి ఫాంట్ సైజ్ అవి కూడా మనం గమనించుకున్నప్పుడు అవి జనరల్ టాపిక్ అంతా చెప్పడానికి ఒక టైప్ ఆఫ్ ఫాంట్స్, టైటిల్స్ పెట్టడానికి ఒక టైప్ ఆఫ్ ఫాంట్, ఈ విధంగా యూజ్ చేస్తూ ఉండాలి. అలాగే టెక్స్ట్ బుక్లో మనం రాసేటటువంటి చెప్పేటటువంటి డయాగ్రామ్స్ కావచ్చు, టేబుల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా టాపిక్ రిలేటెడ్గా కరెక్ట్గా ఎక్కడ కూడా కన్ఫ్యూజన్ లేకుండా చక్కగా చెప్పేలా అక్కడ ఉండాలి. అంతేకాకుండా ఈ ఫాంట్ సైజ్ అనేది కూడా మనం గమనించుకున్నప్పుడు స్టూడెంట్స్ యొక్క వయసుకు తగ్గట్లుగా ఫాంట్ సైజ్ అనేది ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ సెకండ్ క్లాసెస్ వాళ్ళకి కానీ చూస్తే కనుక టెక్స్ట్ బుక్స్ అక్కడ ఫాంట్ సైజ్ ఎలా ఉంటుంది, పెద్ద క్లాసులు ఉండేటువంటి స్టూడెంట్స్ మీద టెక్స్ట్ బుక్స్ సంబంధించి చూసుకున్నట్లయితే వాళ్ళకంటే ఈ ఫస్ట్ సెకండ్ క్లాసెస్ వాళ్ళవి ఫాంట్ సైజ్ ఏమో పెద్దగా ఉంటూ పిక్చర్స్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకు అంటే స్టూడెంట్స్ వయసు పిల్లలకి ముందు టెక్స్ట్ బుక్లో ఉండే కంటెంట్ అర్థం చేసుకోవడానికంటే ముందుగా టెక్స్ట్ బుక్ వైపు అట్రాక్ట్ అవ్వడం ముఖ్యం. సో అలాగా అట్రాక్ట్ అవుతూ ఆ పిక్చర్స్ని చూస్తూ ఆ కంటెంట్ని నేర్చుకోవడం అనేది జరుగుతుంది. నెమ్మదిగా వాళ్ళకి ఎడ్యుకేషన్ అలాగే టెక్స్ట్ బుక్ ఆ సబ్జెక్ట్ నేర్చుకోవడం పట్ల ఇంట్రెస్ట్ అనేది వస్తుందన్నమాట. అందుకని ఆ ఫాంట్ సైజ్ అనేది కూడా చిన్న వయసు విద్యార్థులకి ఫాంట్ సైజ్ అనేది ఎక్కువగా ఉంటూ పెద్ద వయసు విద్యార్థులకు వచ్చేటప్పటికి నార్మల్గా ఒక ఫాంట్ సైజ్ 12 నుంచి 14 టైప్లో లెటర్ సైజ్ అనేది ఉంటుందన్నమాట. ఈ విధంగా మనకి ప్రజెంటేషన్ ప్రిపరేషన్ ఆఫ్ టెక్స్ట్ బుక్ అనేది చూసుకోవచ్చు. ఇంక ఇవే కాకుండా ఇంకా 4th వన్ కానీ మనం చూసుకున్నట్లయితే జనరల్ ఆస్పెక్ట్స్, సాధారణ
విషయాలు. ఇంకా సాధారణ విషయాలంటూ ఏముంటాయి అన్నప్పుడు ఏంటంటే, ఇప్పటి వరకు చెప్పుకున్న కంటెంట్ ప్రజెంటేషన్ ఆఫ్ ద కంటెంట్, అలాగే ప్రిపరేషన్ ఆఫ్ ద టెక్స్ట్ బుక్. ఇందులో ఎక్కడ ఏమేమైతే మిస్ అయ్యామో అది రిమైనింగ్ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా ఇందులోకి వచ్చేస్తాయి అన్నమాట. అవి ఏంటంటే, మనం జనరల్గా టెక్స్ట్ బుక్ ఓపెన్ చేయగానే ఫ్రంట్ పేజ్లో మనం చూస్తే ఆ టెక్స్ట్ బుక్ ఎవరు రాశారు ఏంటి అనేది ఉంటుంది కదా. అంటే ఆ టెక్స్ట్ బుక్ రాయడానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూస్తే రాసిన వాళ్ళు కూడా ఎలా ఉంటారు, బాగా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్. కంపల్సరీ అక్కడ ఫస్ట్ పాయింట్ మనం జనరల్ ఆస్పెక్ట్స్లో అదే చెప్పుకుంటాం, రచయిత గురించి, ఆథర్. అంటే ఈ టెక్స్ట్ బుక్ అనేది కంపల్సరీ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ తోటే రాయించాలి. అందులోని టెక్స్ట్ బుక్ సంబంధించి రాసే క్యాండిడేట్స్లో కంపల్సరీ ఆ సబ్జెక్ట్ని టీచ్ చేస్తూ అట్లీస్ట్ ఒక 10 years ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి టీచర్ టెక్స్ట్ బుక్ మనకి తయారు చేసేటటువంటి ఆ కమిటీలో కంపల్సరీ ఉండాలి, ఒక్కళ్ళైనా సరే అట్లీస్ట్. అంతేకాకుండా రిలవెంట్ మ్యాటర్ ఏంటి, ఇర్రెలవెంట్ మ్యాటర్ ఏంటి అనేది గమనించుకుని వాళ్ళ స్థాయికి తగ్గట్లుగా రిలవెంట్ మ్యాటరే ఉండేలాగా టెక్స్ట్ బుక్లో పాఠ్యాంశాలు ఉండేలా చూసుకోవాలి. అలాగే ఆ టెక్స్ట్ బుక్ సబ్జెక్టుకి సంబంధించినటువంటి ఎడ్యుకేషనలిస్టులు, అంటే మ్యాథ్స్ అయితే మ్యాథమెటిషియన్స్, సైన్స్ అయితే సైంటిస్టులు, సోషల్ సంబంధించి అయితే ప్రముఖమైనటువంటి నేషనల్ లీడర్స్ కావచ్చు, లేదా పొలిటీషియన్స్, లేదా సోషలిస్ట్ పర్సన్స్ ఎవరైనా కావచ్చు. ఇలాంటి వారి పిక్చర్స్ని కంపల్సరీ అందించాల్సి ఉంటుందన్నమాట. అలాగే టెక్స్ట్ బుక్లో ఆ కంటెంట్ టీచ్ చేయడానికి కావాల్సినటువంటి టీఎల్ఎమ్స్ని, యాక్టివిటీస్ని టెక్స్ట్ బుక్లో కంపల్సరీ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే రిఫరెన్స్ బుక్స్ గురించి కూడా టెక్స్ట్ బుక్లో కంపల్సరీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అంతేకాకుండా మనకి టెక్స్ట్ బుక్ అనేది జనరల్గా గమనించుకుంటే టీచరు స్టూడెంట్ కూడా సేమ్ అదే బుక్ వాడతారు. అయితే వీలైతే కనుక ఆ టెక్స్ట్ బుక్ కూడా టీచర్కి ఒక బుక్, స్టూడెంట్కి ఒక టైప్ ఆఫ్ బుక్ ఉండాలన్నమాట. అంటే టీచర్కి ఇచ్చేటువంటి టెక్స్ట్ బుక్లో ఏం ఉండాలి అంటే కంటెంట్ సంబంధించి ఎలా అనాలిసిస్ చేయాలి, ఆ కంటెంట్ అనాలిసిస్ చేయడానికి ఏ టీచింగ్ మెథడ్ యూజ్ అయితే బాగుంటుంది అనే ఇన్ఫర్మేషన్ తోటి టీచర్కి ఉండి, అదే టాపిక్ సంబంధించి స్టూడెంట్కి వచ్చేటప్పటికి వాళ్ళు ఆ యాక్టివిటీస్కి సంబంధించి ఏ కంటెంట్, ఆ యాక్టివిటీస్ కంటెంట్లో ఎలాంటి యాక్టివిటీస్ చేయాలి కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్కి, అలాగే అందులో ఆ కాన్సెప్ట్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ థీరమ్స్ ఏంటి, ప్రాబ్లమ్స్ ఏంటి, ఫార్ములాస్ ఏంటి, ఇలాంటి అన్నింటినీ కూడా కలిగి ఉండేటటువంటి టెక్స్ట్ బుక్ని స్టూడెంట్స్కి ఇవ్వాలన్నమాట. అంతేకాకుండా టెక్స్ట్ బుక్లోని ఫ్రంట్ మనకి ముందు మాట, పీఠిక, ఇలా టైటిల్స్ తోటి ఉంటుంది. అంటే ఈ టెక్స్ట్ బుక్ ఏ ఉద్దేశంతో రాయడం జరిగింది అనేది, ఆ టెక్స్ట్ ఏ ఉద్దేశంతో రాయడం జరిగిందో అక్కడ చాలా క్లియర్గా ఇవ్వాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆ టెక్స్ట్ బుక్లో ఉండే కంటెంట్స్ నేర్పించడం ద్వారా స్టూడెంట్స్లో మనం ఏ మార్పు అయితే ఆశిస్తున్నామో వాటికి సంబంధించి మనం దానికి ఒక పేరు కూడా చెప్పుకున్నాం, ఏంటది, అకాడమిక్ స్టాండర్డ్స్ అని, విద్యా ప్రమాణాలు. సో ఆ విద్యా ప్రమాణాలకు సంబంధించినటువంటి అంశాలను కూడా టెక్స్ట్ బుక్లో కంపల్సరీ చెప్పవలసి ఉంటుంది. అంతేకాకుండా ప్రతి లెసన్ చివరిలోనే కూడా కీవర్డ్స్ ఆర్ కీ పాయింట్స్ రూపంలో అవి కంపల్సరీ ఇంపార్టెంట్ వర్డ్స్ని, అలాగే ఇంపార్టెంట్ సెంటెన్సెస్ని అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అంతేకాకుండా టెక్స్ట్ బుక్ చివరిలో అందులో వాడినటువంటి పర్టికులర్ సబ్జెక్ట్ టెర్మినాలజీ ఏదైతే ఉన్నాయో అవి, అలాగే సబ్జెక్ట్ సంబంధించినటువంటి సింబల్స్, ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ ఉందనుకోండి, లాగరిథమ్స్ అవన్నీ ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయనుకోండి, ఆ లాగరిథమ్స్ సంబంధించినటువంటి టేబుల్స్ టెక్స్ట్ బుక్ చివరిలో ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఇలా వీటన్నింటినీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంతేకాకుండా ఎక్కడైనా సరే టెక్స్ట్ బుక్లో అనుకోకుండా ఏమన్నా ప్రింటింగ్ మిస్టేక్స్ కానీ, కంటెంట్ సంబంధించిన మిస్టేక్స్ కానీ ఉన్నట్లయితే అలాంటి వాటిని బుక్ చివరిలో ఎర్రాటా అంటే సవరణల సూచిక, అందులో ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇయర్ బుక్ కొత్తగా ప్రింట్ చేశారు, అందులో మిస్టేక్స్ వచ్చినాయి, అక్కడికక్కడ వెంటనే
దాన్ని చూసి ఉండొచ్చు, చూడకపోయి ఉండొచ్చు. కానీ ఆ 1 ఇయర్ కంప్లీట్ చేసేటప్పటికి టీచింగ్లో ఎవరో ఒకళ్ళు అందులో ఉన్న మిస్టేక్స్ని చెప్తారు. సో దాన్ని బేస్ చేసుకుని నెక్స్ట్ ఇయర్ ప్రింటింగ్కి వచ్చేటప్పుడు అది జనరల్గా ఇది ముందే రెడీ అయిపోయి ఉంటాయి కాబట్టి ఆ టెక్స్ట్ బుక్కి లాస్ట్ పేజ్లో ఈ సవరణ సూచిక అనే దాన్ని పెట్టి ఎక్కడెక్కడ ఏ మిస్టేక్ వచ్చిందో వాటికి సంబంధించినటువంటి కరెక్ట్ వర్డ్ ఏంటి అనేది వీటి గురించి ఇన్ఫర్మేషన్ అనేది అక్కడ ఇవ్వాలి. ఈ విధంగా మనం టెక్స్ట్ బుక్ సంబంధించి కంటెంట్, ప్రజెంటేషన్ ఆఫ్ కంటెంట్, అలాగే జనరల్ ఆస్పెక్ట్స్, అలాగే టెక్స్ట్ బుక్ ప్రిపరేషన్, ఈ 4 కూడా మనం ఏ టెక్స్ట్ బుక్ అయితే మనం గమనిస్తామో అలాంటి టెక్స్ట్ బుక్ని మనం గుడ్ టెక్స్ట్ బుక్గా చెప్పడం జరుగుతుంది.